చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే అందరికీ ఇష్టమే కదా. కానీ బయట టూ మచ్ కాస్ట్ అయితే ఉంటుంది. మనం ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ ప్రాసెస్లో అయితే చూసేయండి. ముందుగా బంగాళదుంపని బాగా తొక్క అయితే చెక్కేసుకొని ఇలాగా ఈ స్లైసెస్ మోడల్లోనైతే కట్ చేసుకొని వాటర్లో అయితే వేసుకోండి. ఒకసారి అయితే కడిగేయండి. కడిగేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించి ఒక్క ఉడికైతే రావాలండి, ఎక్కువైతే ఉడకనివ్వకండి. చూసారు కదా, ఇలా ఉడికిన తర్వాత చక్కగా దీన్ని ఒక జాలి బుట్టలోకి అయితే వంపేసుకుందాము. వాటర్ అంతా పోవాలి. షేప్ అనేది కరెక్ట్గా కట్ చేసుకోండి, లేకపోతే ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది అంత కరెక్ట్గా అయితే రావు, పలచగా అయితే వస్తాయి. చూసారు కదా, ఇలా జాలి బుట్టలోని వాటర్ అంతా పోయినంత వరకు వేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ మీద అయితే ఇలాగ ఆరబెట్టుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ వాటర్ అంతా దానికి పీల్చినంత వరకు వెయిట్ చేయండి. అస్సలు తడి అయితే ఉండకూడదండి. తడి లేకుండా చేస్తేనే ఆయిల్ అస్సలు పట్టకుండా మంచిగా ఫ్రైస్ అయితే పర్ఫెక్ట్గా వస్తాయండి. చూసారు కదా, ఇలాగా డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ అవన్నీ నేను జాలి బుట్టలోకి తీసేసుకుంటున్నాను. స్టవ్ మీద ఆయిల్ ఫ్రైకి సరిపోయినంత అయితే ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఇందులోని ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అయితే వేసుకోండి. కార్న్ఫ్లోర్ అనేది కరెక్ట్గా ఉండాలి, ఎక్కువైనా బాగోదండి. కరెక్ట్గా పట్టించుకోండి. నేను ఈ జాలి బుట్టలో ఎందుకు వేసానంటే మిగిలిన కార్న్ఫ్లోర్ దానికి పట్టింది కిందన పడిపోతుంది కదా, అప్పుడు మనకు పర్ఫెక్ట్గా అంటుకున్నట్టుగా ఆ విధంగా అయితే మీరు ట్రై చేయండి. ఇంకంతా బాగా పట్టిన తర్వాత మనం బాగా మరిగిన ఆయిల్లో అయితే ఇంకా వేసేసుకొని చక్కగా ఫ్రైస్ అయితే వేయించేసుకోవాలి. వేసిన వెంటనే మాత్రం తిప్పేయకండి, ఆటోమేటిక్గా అవి ఫ్రై అయిన తర్వాత దాని అంతటా అవి వదిలేస్తాయి. అప్పుడు కొంచెం అటు ఇటు కదుపుకుంటే సరిపోతుంది. ఎక్కువ కలర్ అయితే రావసరం లేదండి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి. కార్న్ఫ్లోర్ వేయడం వల్ల నార్మల్ కలర్లో వైట్ కలర్లోనే కనిపిస్తుంది, చక్కగా ఫ్రై అయిపోతాయి. చూసారు కదా, ఆయిల్ అయితే మాత్రం అస్సలు ఎక్కడ పీల్చలేదండి. ఇలాగా ఫ్రైస్ అనేవి అయిపోయిన తర్వాత ఆ నురగది పోతుంది. ఇంకప్పుడు ఫ్రై అయిపోయినట్టుగా. మనకి ఏదైనా ఫ్రై అవ్వాలి అని అంటే అదే అంచనా చూసుకోండి. ఇంకా నురగ లేకుండా చక్కగా తేలిపోతాయి, అప్పుడు తీసేసుకోవడమే. ఇంకా వీడియో చూస్తూ ఎవరైనా లైక్ ఇవ్వకపోతే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగిలిన ఫ్రైస్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా మన ఛానల్లోని చాలా రకాల వీడియోస్ అయితే ఉంటాయి, తప్పకుండా వాచ్ చేస్తారని అనుకుంటున్నాను. ఫ్రైస్ అన్నీ ఇంకా అయిపోయిన తర్వాత ఇలా బౌల్లో అయితే వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్స్ అయితే కారం అయితే వేసుకుంటున్నానండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి, సరిపడినంత కరెక్ట్గా చూసుకోండి, మరీ ఎక్కువైపోతుంది. నేను మ్యాగీ మసాలా అయితే వాడుతున్నాను, మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. పెరి పెరి మసాలా ఇష్టం ఉన్నవాళ్ళు ఆ ఫ్లేవర్ కూడా వేసుకోవచ్చు, అది కూడా బయట టేస్ట్ లాగే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, మనం చక్కగా గిన్నెని కొంచెం అటు ఇటు అంటే ఆటోమేటిక్గా మొత్తం దానికి అంటుకుంటుందండి స్పైసీ అంతా. చూసారు కదా, నోరూరించే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఇంకా తినడానికైతే రెడీ అయిపోయింది. కేజీ బంగాళదుంపలు 15 నుంచి 20 రూపాయలు అయితే ఉంటుంది. కష్టపడి మనం ఇలా చేసుకుంటే మాత్రం హెల్త్కి ఏం ప్రాబ్లం ఉండదు, మనస్ఫూర్తిగా మనకి నచ్చినన్ని తినొచ్చు. మీరు తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి.